అందరికీ నమస్కారం. స్టార్ జై మనం న్యూస్కు స్వాగతం. సోమందేపల్లిలో ఘనంగా ముగిసిన టీడీపీ మహానాడు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమన్న నాయకులు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా ముగిసింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం అనే నినాదంతో టీడీపీ శ్రేణులు ఈ ముగింపు సభను నిర్వహించాయి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, వారి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని టీడీపీ కార్యాలయం మరియు చౌడేశ్వరి కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమాలని పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా నిర్వహించాయి. గురువారం జరిగిన ఈ ముగింపు సభలో కన్వీనర్ వెంకటేష్, హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి నీరగంటి చంద్ర, మాజీ కన్వీనర్ సిద్ధలింగప్ప, చాకర్లపల్లి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను ప్రజలు గమనించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎన్నో పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయని, రాష్ట్రం చాలా వెనకబడిపోయిందని విమర్శించారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు ఉపాధి చూపించడమే టీడీపీ ప్రధాన లక్ష్యమన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప్పర సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, టీడీపీ నాయకులు కురుబ కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షులు వడ్డే సూరి, దండోరా సూరి, ఉపాధ్యక్షులు ఆకుల రమణ, పందిపర్తి శ్రీనివాసరెడ్డి, కేతగాన్ చెరువు లోకేష్, మాగే చెరువు సర్పంచ్ నరసింహ, గట్టు మహేంద్ర, బూత్ కన్వీనర్ బిఎన్ బాబు, డీలర్లు పరందామ, పూజారి మురళి, ఈడిగ సీనా, తుమ్ముకుంట బాలు, డిఏ ఆనంద్, సుబ్బు, నాగరాజు, ప్రభాకర్, జన మహిళా నాయకురాలు అనసూయ, సుజాత తదితరులతో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. ఆంధ్రుల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వమ శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి నందమూరి అభిమానులందరూ కలిసి ఈరోజు ఘనంగా ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది. ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా ఆయన పేరు స్థిరస్థాయిగా ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఎందుకంటే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు సినీ వికాసాంలో ఒక వెలిగి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టడం జరిగింది. పెట్టడమే కాకుండా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించి ముఖ్యంగా యువతకి ఆ రోజు
ఎవరైతే చదువుకున్నారో యూత్ అందరికీ కూడా ఆ రోజు రాజకీయ అవకాశాలు కల్పించి బీసీలకి బడుగు బలహీన వర్గాలకి రాజకీయం అంటే ఏమనేది చూపించాడు. అలాగే విద్యార్థులకైతేనేమి, యువతకైతేనేమి, మహిళలకైతేనేమి పెద్దపీట వేసి ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు కల్పించినటువంటి మహానీయుడు, మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన స్మరించుకోవడం, ఆయనకి నివాళులు అర్పించడం మన తెలుగు జాతికి చాలా అవసరం. ఎందుకంటే ఆయన నుండినే మనందరూ కూడా ఈరోజు వెలుగులోకి వచ్చాం. అసలు బడుగు బలహీన వర్గాలు రాజకీయంలో ఆ రోజు శూన్యం. రామారావు వచ్చిన తర్వాత, రాజ్యాధికారం కల్పించిన తర్వాత ఈరోజు బీసీలందరూ కూడా శాసించే స్థాయికి వచ్చారు. అది నిజంగా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, ఆయన మరవకూడదు. కాబట్టి తెలుగు జాతి అంతా కూడా ఆయన నడిపించినటువంటి మార్గంలో నడుస్తూ, ఆయన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని మనందరూ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. అలాగే ఈరోజు ఆయన ఆశయాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రామారావు గారు పార్టీ పెట్టి ఆశయాల్ని కొనసాగించాడో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కూడా మరి రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది. ఆయన అనేక రంగాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తెలిసిపోతున్నాడు. కాబట్టి ఆయనకు కూడా మనం ఎప్పుడూ ఎల్లవెల్లా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా కేక్ కటింగ్ చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు తెలుగు జాతి కోసం ఆ రోజు ఆయన ఆశయం ఒక్క కూడు గూడు గుడ్డు అనే నినాదంతో ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బడుగు బలహీన వర్గాల్ని అందరినీ ఒక గుప్పెడు అన్నము తినే విధంగా చూసినామంటే ఆయన పెట్టిన భిక్షే. కాబట్టి అట్లాంటి ఆయనకి ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు ఎప్పటికీ కూడా ఆయన కోరిన ఆశయాలను ఎప్పటికీ కూడా మర్చిపోలేము. కాబట్టి అంతేకాకుండా మహిళలకి సమాన హక్కులు కల్పించి, ఆస్తుల హక్కులు కల్పించి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఒక ఆదర్శంగా నిలబడి అన్ని రంగాల్లోనూ, రాజకీయాల్లోనూ అన్ని రంగాల్లో కూడా అందరికీ మాకు పరిచయం చేసిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఆయన ఆశయాలను ఎప్పుడు కొనసాగించే విధంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సంక్షేమ పథకాలు కూడా అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అని బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలుస్తూ సంపద సృష్టిస్తూ, అదేవిధంగా డ్వాక్రా మహిళలకైతేమి డ్వాక్రా ఉద్యమం ద్వారా మహిళా శక్తుల్ని ఆర్థిక శక్తులుగా తయారు చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలుగా ఉంటాము. ఎప్పుడు కూడా ఇట్లాంటి పార్టీకి సూర్యచంద్ర ఉన్నంత వరకు కూడా ఎప్పుడు మర్చిపోలేని విధంగా తెలుగుదేశం అంటే అందరికీ ఒక పూనకంలాగా అందరూ పూనుకొని ఒక సైనికుల్లాగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తారు. ఈరోజు ఏదైతే మన మహానాడు జరుపుకుంటున్నామో, అచ్చివాళ్ళ మహానాడు జరుపుకుంటున్నామంటే ఒక సభ్యత్వం కార్డు ఉందంటేనే ఒక పూనకంలాగా, ఒక సైనికుల్లాగా అందరూ కూడా కలిసి వచ్చి ఒక మహా పండగలాగా జరుపుకుంటే దానికి అవకాశం కల్పించిన మహానుభావానికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా ఉండి ఈ పార్టీకి ఎల్లవేళలా కూడా మేము మహిళలు కూడా అందరూ కూడా మేము వెన్నంటూ ఉండి పార్టీ సాయశక్తులు కష్టపడి పనిచేసి వాళ్ళ ఆశయాలను కొనసాగించే విధంగా మేము నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.